దేశంలో దళితులపై జరుగుతున్న దాడులను నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి తీవ్రంగా ఖండించారు. దళిత అధికారులైన సుప్రీంకోర్టు సీజే గవాయ్పై బూటు విసరడం, హర్యానా దళిత ఐపీఎస్ ఆత్మహత్య చేసుకున్న ఘటనలు కుల వివక్షకు నిదర్శనమని పేర్కొన్నారు. బీజేపీ విధానాలతో పెరుగుతున్న కుల విభేదాలు, కుల వివక్ష రాజకీయాలపై ఆర్ఎస్ఎస్ చీఫ్ ఎందుకు మౌనం పాటిస్తున్నారో సూటిగా ప్రశ్నించారు. దళిత హక్కుల కోసం ప్రత్యేక సంస్థ ఏర్పాటు చేస్తున్నట్లుగా ఆయన ప్రకటించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండేందుకు నైతిక హక్కు లేదని మల్లు రవి ఘాటు వ్యాఖ్యలు చేశారు. సూసైడ్ నోటు రాసి ఆత్మహత్య చేసుకున్నాను. మామూలుగా చదువు అనేటువంటి వాడు, రాజ్యాంగాన్ని హక్కుల గురించి తెలియనటువంటి వాడు, చిన్న ఉద్యోగం చేసినటువంటి వాడు ఈ రకంగా భయపడి సూసైడ్ చేసుకుంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన ఈపీఎస్ ఆఫీసరు, ఆయన భార్య ఐఏఎస్ ఆఫీసర్. ఆ ఐఏఎస్ ఆఫీసర్ వచ్చి మా భర్త సూసైడ్ చేసుకోవడానికి ఈ కారణాలని రాసించాడు అని ఆమె స్వయంగా ప్రభుత్వం దృష్టి తీసుకొని పోయింది. వీళ్ళ వల్ల చనిపోయాడు, ఈ రకంగా క్యాత్ పెట్టి హెరాస్ చేశారు అని రాసిస్తే ఇంతవరకు ఆత్మహత్య చేసుకునేటటువంటి వాడు రాసించిన దాన్ని కోర్టులు కూడా చాలా సీరియస్ తీసుకోవాలని రాజ్యాంగంలో ఉంది. ఏమా అది ఇచ్చినా కానీ ఎంతవరకు అక్కడ ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ దీన్ని సీరియస్ గా తీసుకునేటటువంటి యాక్షన్ ఇంతవరకు గవర్నమెంట్ తీసుకోలేదంటే ప్రభుత్వ దృక్పథాన్ని దృష్టిలో పెట్టుకునే ఇంతకు ముందు లేనటువంటి కోపాన్ని ఇప్పుడు తెచ్చుకొని అధికారులంతా ఈ దళితులకి రిజర్వేషన్ వల్ల ఉద్యోగాలు వచ్చినాయి, ఈ దళితులకి పనిచేయటం రాదు, మాకు వచ్చేది మీకు వచ్చింది, మా దగ్గర ఊడవలసినోడు, మా దగ్గర లెట్టిని తెలవలసినోడు, మా ఊళ్ళో పొలాల్లో పనిచేసినోడు, నువ్వేంట్రా కలెక్టర్ అయ్యావు, నువ్వేంట్రా ఈ సమాజం